రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సార్ ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మరోసారి తెరపైకి వచ్చింది సార్. అంటే మామూలుగా చూసుకుంటే సినిమా ఇక ఉండదు, హరిశంకర్ గారు కూడా వేరే సినిమాతో బిజీ అయిపోతున్నారు అని చెప్పేసి ఆ మధ్య వార్తలు కూడా రావడం చూస్తున్నాం. అయితే ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. మార్చ్ 19th ఒక గ్లిమ్స్ లేదో ఇంకేదో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి సినిమా ఎలక్షన్స్ ముందర ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇంత సడన్ గా ఈ సినిమా గురించి ఇటువంటి అప్డేట్ ఎందుకు ఇచ్చారు? మరి సినిమా షూటింగ్ అయిపోయిందా, అయ్యే ఛాన్స్ ఉందా? మరి ఏం చెప్తారు సార్ సినిమా గురించి? సడన్ గా కవితను ఎందుకు అరెస్ట్ చేశారు? అలాగే అందులో కంటెంట్ బాగుండి ఉంటుంది. అటువంటి కంటెంట్లో ఉన్న సినిమాలు తీయండి, నీకు ప్లస్ అవుద్ది అని చెప్పేసి నేను అంతకుముందు అడవిలో తీసారు ఏదో రాణాను పెట్టి, అది కానీ బ్రో కానీ ఎందుకు వచ్చి యూస్లెస్ ప్రాజెక్ట్ చెయ్యి, జగన్ దెబ్బ కొట్టేటట్టుగానో పొలిటికల్ గా నీకు ఉపయోగపడితే చేయండి అని 2-3 ఛానల్లో చెప్పారు. అక్కడ వరకు. సో అలాగా ఈ అబ్బాయి డైరెక్ట్ చేసి ఈ సినిమాలో పాయింట్ ఉండి ఉంటుంది కదా, అది అతనికే ప్లస్ అవుద్ది హిట్ అయితేనే. ప్లస్ అతను చేతులు ఏముంటుంది, సినిమా కంప్లీట్ చేయని ఉంటారు వాళ్ళు. చేసిన తర్వాత ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ యొక్క ఇష్టంతో వాళ్ళు డామినేటింగ్ క్యారెక్టర్స్ కాబట్టి రిలీజ్ చేయబోయి ఉంటారు. ఒకవేళ చేస్తేనే, నిజంగా చేస్తే చేయొచ్చు కూడా, నథింగ్ రాంగ్. ఆ పొలిటికల్ మైలేజ్ ఉన్న డైలాగులు ఏమన్నా ఉంటే కట్ చేస్తాడు మనోడు. అవి ఉన్నా కూడా ఇండైరెక్ట్ గా ఉండాలి కొన్ని. అవి హెల్ప్ చేయొచ్చు, ఏముంది. మంచి సినిమా అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ పాలిటిక్స్ లో మిక్స్ అయిపోయింది కదా. సో అదే మంచి జరిగితే మంచి జరగాలనే ఆ డైరెక్టర్ కూడా తీసుంటాడు. తప్పేముంది, తీసుకుంటుంటే అతనితో డిస్కస్ చేయాలి కదా. చిరంజీవి, బాలకృష్ణ, ఇంకా బాలకృష్ణ పెద్ద కల్పించుకోడు, ఒకసారి లైక్ చేస్తే సొంతంగా తీసుకోండి. చిరంజీవి వీళ్ళు ఎవరో డామినేటింగ్ క్యారెక్టర్స్, ఎవరో పవన్ కళ్యాణ్ ప్రతి సీని చెప్పాలి. ఓకే, అలా గుడ్డుగా నమ్మేశాడు 3 Crore సినిమాస్ ని ఇతను. వాళ్ళు అక్కడ ఏమన్నా అన్నామంటే కోపడతారు చాలా మంది. నేను భయపి సరదాగా అంటున్నాను యాక్చువల్గాను. మా గురువు గారిని అనేవాడు పంతులు గారిని. పంతులాంటి తప్పేంటి, పంతులంటే వేస్తారని అర్థం. పాప ఒక ఫ్రెండ్ ఎవరో ఫీల్ అయ్యాడు అనమాట నిన్న. ఆ పంతులు ఎవరో అని అంటాం కదా, ఆ పేరు గుర్తుగా వెంటనే రాకపోతేనే. అప్పుడు కాదు, నన్ను నా పిల్లవే పంతులు అని చెప్పాను. ఇక అందుకంటే నా కొడుకే సగం పంతులు, ఇప్పుడు నేనే సగం పంతులు అయిపోయాను. దాని చేత ఆ ఉద్దేశంతో అంటాం కానీ ఎవరన్నా నీచంగా మాట్లాడనే డీమీన్ చేయాలని కాదు. అలాగా ఈ సినిమాలో కంటెంట్ అది వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేసి ఉంటాడు, వాళ్ళు ఇష్టంగా చేసే టైపే. అది ఈజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ దోస్ అనుకున్నాను. మరి ఏదో ఒక చోట చిరంజీవి ప్రమోషన్ లో ఆచార్యులు కొద్దిగా ఓవర్ యాక్ట్ చేసాడు అన్నాను ఎక్కడో. ఆ అబ్బాయినే డైరెక్టర్ ఎవరు అప్పుడు ఇందులో హరిశంకర్, అతను ఒక చోట ఎక్కడో అన్నాను అనమాట. అది కొద్దిగా ఓవర్ యాక్ట్ చేసాడు ఎక్కడో ఆచార్య ప్రమోషన్ లో, ఆ చెట్టు కింద కూర్చుని. నాకు ఇష్టం ఉంటుంది అనమాట ఆ టైప్ ఆఫ్ బిజినెస్. టంగ్ 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 అంటారు కదా, అది నాకు పెద్ద ఇంట్రెస్ట్ పడదు. ఇట్ ఈస్ డిమీనింగ్ ద ఎంటైర్ డైరెక్టర్స్ ఫ్యామిలీ కింద అనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇతను మంచి డైరెక్టర్ కాకపోతే సక్సెస్ అని. అతను ఈ సినిమాలో కంటెంట్ పవన్ కళ్యాణ్కి ఎలక్షనీరింగ్ అంటారు దాన్ని, ఎలక్షనీరింగ్ ఉపయోగపడవచ్చు. టూ మచ్ పొలిటికలైజ్డ్ సినిమా అనుకో ఒప్పుకోదు, ఎలక్షన్ కమిషన్ మైట్ అపోజ్. మీకు అర్థమైందా? అది కూడా దాటేయచ్చు, ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఏ పెద్ద ఎఫెక్ట్ ఉండదు. నిజంగా ఒక పొలిటికల్ డైలాగ్స్ ఏమన్నా ఉంటే ఒక డైలాగ్ ఉంటే పర్లేదు, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తాయి దాంట్లో ఆ టైప్ డైలాగులు వర్కౌట్ చేస్తుంది. అందుకే ఫుల్లీ బాలకృష్ణ చేస్తూ ఉంటాడు కదా ఆ బయోపిక్స్ అయినా, అవి ఆడవు. అంచేత నిజంగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడితే మంచిదే. అతనికి ఎప్పుడు లాస్ట్ ఫిల్మ్ ఫ్లాప్ అయిపోయిన సినిమా కూడా డబ్బులు వచ్చేస్తాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇది యాక్చువల్గా చెప్పాను. అది కాదే, నేను ఊరుకు ఉన్నదే చెప్తాను కదా. అతనికి దేవుడి దైవాల్లో ఎలాగో అతనికి ఆ ఇమేజ్ ఉంది, దట్స్ ఇట్. నాకు నచ్చలేదు బ్రో ఆ సినిమా. ఇంకో సినిమా కూడా ఉంది, అడవిలో తీస్తారు రాణా, ఏంటిది మలయాళంలో ఆడిందట. ఏంటి సినిమా అండి అన్నారు. ఆడ ఒక ఫారెస్ట్ లో ఒక చిన్న సెట్, వాళ్ళు ఇల్లు చెప్పేసి అన్నాను. ఆ నిత్యమైన ఎంత అయిపోయి బండలాగా. బ్రో కూడా ఎందుకు ఆడింది, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. మోస్ట్ మీనింగ్లెస్ ఫిల్మ్స్ ఈ రెండు. ఓకే, అలా మీనింగ్ఫుల్ గా తీసుంటాడు ఈ సినిమాలోను. ఇతను కమర్షియల్ డైరెక్టర్ గా తయారయ్యాడు. ఓకే, తీసుంటే థీమ్ అని ఉంటే ప్రీ ప్లాన్డ్ గా రిలీజ్ చేస్తే తప్పులేదు అంటున్నాను. వాట్ ఈస్ రాంగ్? టూ మచ్ పొలిటికల్ ఓరియంటెడ్ ఉండకూడదు, అంటే ఎవరన్నా అపోజ్ చేయొచ్చు. ఓకే, సో ఎనీవే ఇఫ్ దే రిలీజ్ లెట్ us wish
బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ దెమ్. ఓకే సరే, ఇక ఈ సంవత్సరం మనం చూసుకుంటే కొన్ని పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అవడం చూస్తూ ఉన్నాం. దేవర సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సింది అక్టోబర్కి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మే 9th రాబోతున్న ప్రభాస్ గారి కల్కి సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు రావడం చూస్తున్నాం. సో ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు, లేకుంటే కొంతమంది షూటింగ్ పూర్తి కాలేదు, ఏదో ప్యాచ్ వర్క్ అలా మిగిలిపోయిందని కొంతమంది చెప్తున్నారు. మరి నిజంగా సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా? అది రీజన్ ఏమై ఉంటుంది? మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది సార్? ప్రభాస్ని ఫోన్ చేయాలి నేను, నా ఫోన్ ఎత్తేనే. లేకపోతే అశ్విని తల్లుడు అబ్బాయి ఉన్నాడు కదా నాగశ్విన్, అతను చేయాలి, వాళ్ళ అమ్మాయికి చేయాలి. లేకపోతే డెఫినెట్ గా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, మనం ఇక్కడ ఏదో బాధపడుతున్నాం, వీళ్ళు ఏదో తెలిసినట్టు మాట్లాడుకుంటాటని. అలా ఉండకూడదు కాబట్టి చెప్తాను. నిజంగా నాకు తెలియదు, బట్ పోస్ట్ పోన్ అవ్వడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు. సరిగ్గా ఎలక్షన్ రిజల్ట్స్ రావడం అన్నీ ఉంటాయి కదా, దాంట్లో సినిమా ఏమి నలగదు. సినిమాయే, సినిమాకున్న గ్లామర్ అదే. మరి ఒకటి వచ్చి మండు వేసవి, ఓకే, మల్టీప్లెక్సెస్ వరకు చాలా బాగా చూస్తారు. సింగిల్ థియేటర్లో కష్టపడచ్చు. సింగిల్ థియేటర్లో అంటే మరి అంత బాగుండాలి, ఎయిర్ కండిషన్ డే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నాకు అంతగా తెలీదు. దిల్ రాజు లాంటి వాళ్ళకి, సునీల్ థియేటర్లో ఉన్న వాళ్ళు, అల్లు అరవింద్ లాంటి వాళ్ళకి తెలిసి తప్పితే మనం అంత గబుక్కుని దాని మీద స్టేట్మెంట్ ఇవ్వకూడదు. మూడు మంచి ఎక్స్పెక్టెడ్ సినిమాలే కదా. నాగాశ్విన్ యాజ్ అ డైరెక్టర్ ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్ అని మహానటితో ప్రూవ్ చేసుకున్నాడు. అంతకుముందు చిన్న సినిమా కూడా ఎవడే సుబ్రహ్మణ్యం తోటి ప్రూవ్ చేసుకున్నాడు. ఇట్స్ కరెక్ట్. దాని తర్వాత ఒకసారి ప్రభాస్ ఇవ్వడం తోటి అందులో చాలా చాలా మందిని హీ హాస్ ప్లౌడ్ ఇన్ లాట్ ఆఫ్ బిగ్ స్టార్స్ లైక్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్. సో అంచేత దట్ ఈస్ మచ్ అవైటెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిగ్ ఫిల్మ్ అది అన్నిట్లకంటే. అది యాక్చువల్గా ప్రభాస్ అన్ని సినిమాల కంటే పెద్ద సినిమా అని చెప్పొచ్చు. అవును, అది అశ్విని దత్ గారికి మంచి జరగాలని కోరుకుంటాం. అంత మంచి సినిమాలు పాన్ ఇండియాలో ఆడితే మనకే గొప్ప. మన సినిమాలు ఆడాలి కదా. అవును, అలాగా అదొక పెద్ద సినిమా. ఇంకొక సినిమా ఏంటన్నారు మీరు మళ్ళీ? ఇంకా దేవర ఆల్సో జూనియర్ ఎన్టీఆర్ ఈ సపోజ్ టు బి ద బెస్ట్ యాక్టర్ కదా లెక్క కదా. ఇప్పుడు అతనికి చాలా బాగా అప్రిషియేట్ చేయాలి. ఆచార్య ఫ్లాప్ అయిపోయినా కూడా ఆ డైరెక్టర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుని క్యారెక్టర్ చెప్తున్నాను ఇచ్చాడు కాబట్టి అది అంత కసిగా తీసుంటారు. ఇటువంటి 2-3 సినిమాలు హిట్ అయితే అసలు ఇక బాలీవుడ్ లో ప్రొడ్యూసర్ ఇక్కడ ఉంటారు. ఇప్పటికే సగం ఇక్కడే అడుగుతున్నారు. ప్లస్ రానున్న రాజమౌళి ఫిల్మ్ ఇవన్నీ విల్ ప్రూవ్ అండ్ కీప్ us ఆన్ ద టాప్. అంతే కదా, మన ప్రెస్టేజ్ నిలబెట్టడానికి ఇవన్నీ ఏమి లేకుండా కూడా, హంగులు ఆర్భాటాలు లేకుండా కూడా కంటెంట్ ఇలా అన్నాడంటే ఆడి పవన్ కళ్యాణ్. అవును, వీళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టకలేదు అతనికి. అవును, అతను ఒక టీజర్ రిలీజ్ చేస్తే ఆడద్ది ప్యాంట్ మీద ప్యాంట్ లాగా. అది ఎందుకు వచ్చిందంటే గాడ్స్ బ్లెస్సింగ్. పాపం అదే ఇది అతను పాలిటిక్స్ లో లేదు. అయితే మళ్ళా ఎందుకు వచ్చిందంటే మన స్టార్ కాబట్టి. అంతే కదా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఎవరంటే పవన్ కళ్యాణ్. సో ఇది ఈ రెండు కూడా మన ఉండాలి. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా మన యొక్క పేరు ప్రతిష్టలను పెంచే పెద్ద పెద్ద సినిమాలే. అవును, ద ఎంటైర్ వరల్డ్. అవును, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఓకే సార్, అంటే మే 9th మన అశ్విని దత్ గారు చాలా సెంటిమెంటల్ డే అంటారు. అంటే మహానటి ఆ రోజు రిలీజ్ అయింది. అంతకుముందు జగదేక వీడట్లో ఒక సుందరి కూడా అక్కడే రిలీజ్ అయింది. సో ఆ డేట్ ని పట్టుకునే ప్రాజెక్ట్ కి కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. మరి ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది అన్న వార్తలు నిజం, అంటే ఇంకా నిజమో కాదో తెలియదు కానీ మరి అశ్విని దత్ గారు ఆ డేట్ ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా? ఎలక్షన్స్ ఏమైనా ఖచ్చితంగా సినిమా పైన ప్రభావం చూపించే ఛాన్స్ ఉందా అని అనుకుంటే? ఆయన అనుకుంటే రిలీజ్ చేసేయడానికి ఇప్పుడు ఆ జనరేషన్ కాదు అది. అవును, ఇప్పుడు ఎన్నో కష్టాలు ఉంటాయి. ఓకే, ఒక సీన్ సరిగ్గా వచ్చి ఉండకపోవచ్చు, మళ్ళీ కమల్ హాసన్ లాంటి వాడు ఇవ్వాలి, అమితాబ్ బచ్చన్ లాంటి. ఆయనకి ఈ మధ్య ఆరోగ్యం ఏదో బాగోలేదు అన్నారు అమితాబ్ బచ్చన్ యాక్చువల్గా. సో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మనకు తెలియదు. అసలు ఎందుకు పోస్ట్ పోయింది అనేది వాళ్ళకే తెలుసు. అవి కానీ మనం చెప్తే వాళ్ళు నవ్వుకుంటారు. వాళ్ళు ఏంటి వాళ్ళు బాగా వాగుతున్నారని. నేను సినిమా వాడికి చెప్తున్నాను యాక్చువల్గాను. ఆయనకి పెద్ద పెద్ద రామారావు గారితో సినిమాలు తీశాడు, చిరంజీవితో సినిమాలు తీశాడు. ఆయనకి ఇంకా వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ పిల్లలు తీస్తారు కాబట్టి సినిమాని ఆయనకి గైడ్ చేస్తాడు. నిజంగా సెంటిమెంటల్గా నిజంగా సినిమా బాగుంటే సెంటిమెంట్ ఏం చేస్తుంది? నాకు ఏంటంటే ఆ సినిమాలు ఈ ఆర్టిస్టులు అందరూ ఉండడం, సినిమాని చాలా బాగా తీసుకుంటారు అనుకుంటాను. కానీ సైంటిఫిక్ సబ్జెక్టులకి వెళ్ళకూడదు. ఈ టైం ట్రావెల్ మీద తీస్తున్నారు కదా, అవి నాకు అదొకటే డౌట్. టైం ట్రావెల్ మీద సంగీత శ్రీనివాసరావు గారు ఆదిత్య తీశాడంటే మళ్ళీ మామూలు పాటలు పెట్టి మామూలుగా పెట్టి దేశవాళీగా తీశాడు. ఇవి కొంచెం సైంటిఫిక్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఆ అబ్బాయి సినిమా తీశాడు గాజీ అని.
తీసాడా. అతనికి నాకు పరిచయం లేదు కానీ చెప్తా ఉన్నాను ఒక సైంట్ అంత అదే తీసాడు ఆకాశ నాగబాబు కొడుకుని పెట్టి ఆపరేషన్ వాలంటైన్ అంతకు ముందు గాజీ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా తీసాడు అంతరిక్షం టక్కని చెప్పాలి మీ కుర్రోళ్ళు. అది ఆడదా చెప్పాను నేను. మనకు అటువంటి సినిమాలు చాలా వచ్చేసినాయి హాలీవుడ్ లో. ఇప్పుడు ఈ మధ్యన లాంగ్వేజ్ కూడా డబ్ చేసి వచ్చేస్తున్నాయి. అంచేత అటువంటి సినిమాలు ఎత్తుకోకూడదు మనం. ఎత్తుకుంటే చాలా చాలా యాక్సెప్టబుల్ సబ్జెక్ట్ చేసుకోవాలి. సో నాకు దాని గురించే ఈ సినిమా మరి ఎలాగ ఆడద్దు అనేది, బికాస్ ఆఫ్ ద యాక్టర్స్ స్టార్స్, యాక్టర్ కమ్ స్టార్స్ లైక్ కమల్ హాసన్ వాళ్ళందరినీ లోపల పెట్టారు. అది ఆల్ బికాస్ ఆఫ్ మాట్లాడడానికి సత్తా ఉన్న డైరెక్టర్ గా అతనికి అంత లేకపోయినా కూడా రసూలుజాద్ సినిమాలో ఆయన యాక్ట్ చేశాడు కమల్. సో అదే విధంగా అమితాబ్ బచ్చన్ కూడా పెద్ద ప్రొడ్యూసర్ కదా, అడిగాడు. మంచి సినిమా. వాళ్ళందరినీ పెట్టడం వలన కూడా ప్లస్ అవుద్దేమో అనుకున్నాను తప్పితే ఎంతైనా ఆ టైం ట్రావెల్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవ్వచ్చు చూడాలి. ఈ కాన్సెప్చువల్ ప్రకారంగా సబ్జెక్ట్ ప్రకారంగా అవి పెద్ద ఇండియాలో తీసిన సినిమాలు ఆడవాయి. ఎంతైనా ఇండియా కదా అది, ఎందుకంటే చాలా బాగా తీశారు బయట. హాలీవుడ్లో ఏలియన్ అని అదని ఈటీ అని రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ ఇంకా చాలా చాలా సినిమాలు ఉన్నాయి విచ్ స్పీక్స్ అబౌట్ ఏలియన్స్, అదర్ గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇవన్నీ చాలా టెక్నికల్ గా చాలా బాగా తీశారు. అదేందా అది ఏమన్నా కొంచెం ఎఫెక్ట్ ఇస్తేమో అనుకున్నాం. కానీ ఇక్కడ దానికి కాంపన్సేషన్ గా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క యాక్టర్లు పెట్టేశారు. అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు మరీ అమితాబ్ బచ్చన్ పెట్టి గడ్డాలు పెట్టి ఏం వాడుకోకుండా వదిలేశారు. ఆచార్యలో ఊరుకునే పెట్టేందుకు ఒక పెద్ద స్టార్ని పెడితే అతను ఒక వాడుకోవాలి. నేను ఈ అబ్బాయి ఇలా చేస్తాడు అనుకోను, వాడుకునే ఉంటాడు. ఎందుకంటే ఆ బయోపిక్ కూడా చాలా అందంగా తీశారు కాబట్టి అందులో హృదయాన్ని ద్రవింపజేసే సెంటిమెంట్ ఉంది. సావిత్రి గారి మీద తీసింది. ఓకే, దానికి పెద్ద పాన్ ఇండియా అవసరం లేదు. ఎందుకు పాన్ ఇండియా అయిపోయింది? బికాజ్ ఇట్స్ అబౌట్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. ఒకటి దాన్ని అందంగానే తీశారు కదా. సో అది సౌత్ ఇండియాలో చాలా చాలా బాగా ఆడడానికి కారణం సౌల్ ఆఫ్ ద మూవీ అంటన్నమాట. ఆ సౌల్ ఆఫ్ ద మూవీ ఉంటే ఇందులో కూడా ఆడద్ది కాదు. సైన్స్ ఎక్కువగా పెట్టేసి అవి ఎక్కువగా పెడితే అటువంటి పైత్య ప్రకోపాలు అంటారు అనమాట. అటువంటి కానీ వెళ్తే ఆడేస్తాను అనుకోవడం మటుకు నాట్ కరెక్ట్.